సంస్కృతి లేని వాళ్ళు, సాంప్రదాయం లేని వాళ్ళు, నడవడిక లేని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, పని లేని వాళ్ళు అనేటువంటి ఒక దుష్ప్రచారము ప్రపంచవ్యాప్తంగా పాశ్చాత్య క్రైస్తవ దేశాలు ప్రచారం చేస్తున్న సమయంలో భారతదేశం అంటే, భారతీయ అంటే, భారతీయ ఆత్మ అంటే, హైందవం అంటే, వేదాంతం అంటే ప్రపంచానికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి అమెరికాకు వెళ్లి అర్థమయ్యేటట్టు చెప్పి తిరిగి వల్ల కాకుండా 100 ఏళ్ల పాటు భారతదేశం వైపు తిరిగి చూడకుండా చేసిన వాడు వివేకానందుడు. స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది, బానిసత్వం పోయింది. కానీ భారతదేశం ఎలా ఉంది? పేదరికంతో ఉంది, వృత్తులు పోయినాయి, కళలు పోయినాయి, శాస్త్రాలు పోయినాయి, చదువు లేదు, పేదరికం ఉంది. ఎక్కడ చూసినా నిరుద్యోగం, ప్రాంతానికి భాషకు అనేక రకాలైనటువంటి తేడాలు, పఠాధిపతులు పీఠాధిపతులు మొత్తం భారతదేశంలో 30 కోట్ల మంది ప్రజలు ఏ రకమైన కష్టాలు అనుభవించారో ఆ కష్టాలు నష్టాలు ఈ దేశంలో ఉండే హైందవ పీఠాలన్నీ కూడా అనుభవించినాయి. ఆ బానిసత్వపు ఛాయలు మన ధార్మిక కేంద్రాల మీద, దేవాలయాల మీద పడింది వాస్తవం. అయినా ఆ 800 సంవత్సరాల విదేశీ పాలనలో కూడా మన పీఠాలు కానీ, మఠాలు కానీ, ఆశ్రమాలు కానీ, ధర్మాలు సాధు సంతులు కానీ ఎవరు కూడా వాళ్ళ కార్యక్రమాలకు పరిమితం కాకుండా దేశంలో దేశ స్వేచ్ఛ కోసం దేశభక్తిని రగిలించేటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అయితే దేశానికి స్వేచ్ఛ వచ్చిన తర్వాత మన దేశంలో ఉండేటువంటి మఠాలు, పీఠాలు వీటన్నిటి మధ్యన నేటి కాలానికి అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఏ పద్ధతిలో ముందుకు వెళ్ళాలా, అందరూ ఏ విధంగా కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని ఒక వేదిక మీదకి మొత్తము మఠాధిపతులు, పీఠాధిపతులు లేదా మహామండలేశ్వరులు అందరూ చేరి ఆలోచన చేసినట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో 1964లో ముంబైలో సాందీప్ అనే ఆశ్రమంలో విశ్వ హిందూ పరిషత్ అనేటువంటిది ప్రారంభించబడింది. అది ఈ రోజున ఈ విధమైనటువంటి దృశ్యాన్ని సంతరించుకుని యావత్ హిందూ సమాజంలోకి దూరి ఈ రోజు అక్కడక్కడక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నది. మన దేశానికి ఏది చూసినా వేల సంవత్సరాల చరిత్ర, ఏ ఆచారం చూసినా లక్షల సంవత్సరాలకు సంబంధించిన చరిత్ర, తిరిగి వల్ల చరిత్రను సృష్టించిన మనమే, చరిత్రను పునర్లిఖితం చేసిన మనమే, అసలు చరిత్ర అయినా మనమే. ఇది మన చరిత్ర. యుగాల సంగతి పక్కకు పెడితే గత 5000 సంవత్సరాలలో భారతదేశంలో హిందూ ధర్మానికి చెంది యావత్ భారతదేశంలో అది కాశ్మీరం కావచ్చు, కన్యాకుమారి కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, అండమాన్ కావచ్చు, యావత్ భారతదేశంలో ఉండే లక్షలాది గ్రామాలలో ఉండే కోటాను కోట్ల మంది ప్రజానికము భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా భారత మాతకు జయగానం పలికేటువంటి ఏకసూత్ర కార్యక్రమాన్ని ఇచ్చేటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. గత 500 సంవత్సరాల భారతదేశ చరిత్రలో అటువంటి సంస్థ ఒకటి లేదు, అంతకుముందు రాలేదు, భవిష్యత్తులో రావడానికి అవకాశం లేదు. ఇది శాశ్వతంగా ఉండేది కాబట్టి అటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘము అన్ని రంగాలలో, అన్ని యావత్ హిందూ సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి క్షేత్రాన్ని కూడా